సార్ ఇప్పుడు ఈ రోబోటిక్ సర్జరీ తర్వాత అంటే రోగి కోలుకోవడానికి ఎంత సమయం పడుతుంది, అలాగే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో యూజువల్గా పేషెంట్కి నీ రీప్లేస్మెంట్ సర్జరీకి మనం పేషెంట్స్కి అందరికి చెప్తుంటాం. వాళ్ళు ఎక్కువ మంది ఫాదర్ అండ్ మదర్ కోసము సన్ అండ్ డాటర్ వస్తుంటారు. వాట్ ఈస్ ద బెస్ట్ గిఫ్ట్ ఐ కెన్ గివ్ టు ఫాదర్ అండ్ మదర్ అంటే ఐ విల్ సే దట్ ఇట్ ఈస్ నాట్ ద కార్, ఇట్ ఈస్ నాట్ ద హోమ్, ఇట్ ఈస్ ద నీ రీప్లేస్మెంట్ సర్జరీ అంటాం. ఎందుకు చెప్తున్నానంటే అంత కాన్ఫిడెంట్గా వాళ్ళ పేరెంట్స్ ఎవరైతే 60-65 ఇయర్స్లో ఉంటారో వాళ్ళు నడవడానికి ఇబ్బంది అవుతుంటుంది, మార్కెట్కి వెళ్ళి రావడానికి కష్టం అవుతుంటారు, రాత్రి నిద్రపోకుండా ఉంటారు, కాళ్ళు వంకర్లు పోయి ఉంటాయి. ఇంతకుముందు టెక్నాలజీ తోటి చాలా కష్టంగా ఉండేది. బట్ ప్రజెంట్ ఉన్న టెక్నాలజీలో 15 డేస్ ఒక కాలు అయితే, 2 కాళ్ళు అయితే 30 డేస్లో కంప్లీట్గా 30 ఇయర్స్ బ్యాక్ ఎట్లా నడుస్తారో అంత నడుస్తారు. సో దిస్ ఇస్ ద బెస్ట్ గిఫ్ట్ దట్ కెన్ గివ్ టు యువర్ పేరెంట్స్ విచ్ సస్టైన్ ఫర్ 30 to 35 ఇయర్స్ అన్నట్టు. సో ఫాస్టర్ రికవరీ వితిన్ 15 డేస్ ఒక కాలుకి అయితే, యూజువల్గా 30 డేస్ ఫర్ బోత్ నీ రీప్లేస్మెంట్ సర్జరీస్. ఓకే సార్, ఇప్పుడు అంటే ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత వాళ్ళు దీర్ఘకాలిక సమస్యలు ఏమైనా ఉంటాయంటారా? అంటే కొంతమందికి అపోహలు ఉంటాయి కదా, ఏం జరుగుతుందో ఏంటో ఈ ట్రీట్మెంట్ తర్వాత అని చెప్పి. సో వాళ్ళకి మీరు ఏం చెప్తారు? సో యూజువల్గా చాలామంది పేషెంట్స్ ఆల్మోస్ట్ 25% ఆఫ్ ద పేషెంట్స్ నీ రీప్లేస్మెంట్ సర్జరీతో అన్హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే అలైన్మెంట్ సరిగ్గా లేకపోవడము, లేకపోతే కండరాల నొప్పులు ఉండడము, లేకపోతే ఫిజియోథెరపీ సరిగ్గా చేసుకోకపోవడము, లేకపోతే చీమ పడుతుంది అని చెప్పి భయంతో ఉంటారు. యూజువల్గా ఈ యొక్క కాంప్లికేషన్ రేటు 0.1% నుంచి 1% మాత్రమే. అంటే 100లో ఒకరికి కానీ 1000లో ఒకరికి కానీ ఇటువంటి జరుగుతుంది. అది జరగకుండా ముందే ప్రికాషన్స్ తీసుకుంటాం. వీళ్ళు మెయిన్గా మనం చెప్పేది సర్జరీ అయిన తర్వాత యూజువల్గా కింద కూర్చోవద్దు, మెట్లు ఎక్కొద్దు, ఇండియన్ టాయిలెట్స్ వాడొద్దు అని చెప్తాం. ఇది లాంగివిటీ పెంచడానికి మాత్రమే. యూజువల్గా మనకు చాలామంది మోకాళ్ళ నొప్పులు ఎందుకు వస్తుంటాయంటే యావరేజ్ ఇండియన్స్ అందరు కూడా 15 నుంచి 20 kgs వెయిట్ ఎక్కువ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక ఎనీ ఫీమేల్ కానీ మేల్ తీసుకుంటే వాళ్ళ హైట్ అరౌండ్ 160 సెంటీమీటర్స్ అనుకోండి, -100. అప్పుడు 60 kgs ఉండాలి. బట్ నేను ఈ యావరేజ్గా ఎనీ వేర్ వీ కండక్ట్ క్యాంప్స్ వాళ్ళు 15 నుంచి 15 kgs ఎక్కువ ఉంటారు. అంటే మేల్స్ అయితే అరౌండ్ 80-85, ఫీమేల్స్ అరౌండ్ 68 అట్లా ఉంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మోకాల మీద తల ఒత్తిడి పడి వాళ్ళకి మోకాల నొప్పులు కంపల్సరీ వస్తాయి. ఇటువంటి వెయిట్ మేనేజ్మెంట్ కంపల్సరీ సర్జరీ చేసిన తర్వాత మెయింటైన్ చేయాలి. అండ్ రెగ్యులర్గా ఎక్సర్సైజ్ చేసినట్లయితే 35 ఇయర్స్ వరకు మేము గ్యారంటీ ఇస్తాం. సార్ ఇప్పుడు అంటే ఈ ప్రాసెస్లో శస్త్రచికిత్స తర్వాత మోకాలు నొప్పులు వచ్చినప్పుడు అంటే ఆ రోగులని మనం రోబోటిక్ సర్జరీ ఎంచుకునేలాగా ఏమైనా ప్రమాణాలు ఉంటాయంటారా? సో యూజువల్గా మా దగ్గరకు వచ్చే 100 పేషెంట్స్లో 95% ఆఫ్ ద పేషెంట్స్ ఆర్ ఆస్కింగ్ ఫర్ రోబోటిక్ నీ రీప్లేస్మెంట్ సర్జరీ. అండ్ ఎందుకు అంటే మా దగ్గరకు వచ్చేటోళ్ళందరూ కూడా వర్డ్ ఆఫ్ మౌత్ ప్లస్ ఆన్లైన్ చెకింగ్ చూసిన తర్వాత ప్రజెంట్ ఉన్న పేషెంట్స్ యొక్క ఎక్స్పీరియన్స్ యూట్యూబ్లో కానీ లేకపోతే టీవీ ఇంటర్వ్యూలు కానీ చూడడం ద్వారా వాళ్ళు వచ్చి డైరెక్ట్ 100లో 95 మంది రోబోటిక్ సర్జరీ గురించి అడుగుతున్నారు. బికాస్ ఆల్రెడీ రోబోటిక్ సర్జరీ అండర్ గోయింగ్ పేషెంట్స్ అందరూ కూడా వాళ్ళు పోయి పక్కల ఇంట్లో వాళ్ళకు, పక్క ఊళ్ళకు చెప్పడము అండ్ పక్క కాలనీ వాళ్ళకి చెప్పడం వల్ల వాళ్ళే వచ్చి డైరెక్ట్ టెక్నాలజీ గురించి అడుగుతున్నారు. అండ్ ఈ టెక్నాలజీ కూడా ఇప్పుడు వచ్చింది కాదు, ఆల్మోస్ట్ 12 to 15 ఇయర్స్ బ్యాక్ వచ్చింది. అండ్ వెరీ ప్రూవెన్ అండ్ వరల్డ్ వైడ్ ఈ టెక్నాలజీ వాడుతున్నారు. అండ్ ఇట్స్ హెల్పింగ్ ద పేషెంట్స్, ఇట్ ఈస్ హెల్పింగ్ ద సర్జన్ టు ఓవర్కమ్ ద మిస్టేక్స్. ఓకే సార్, ఇంకొక డౌట్ ఏంటంటే జనాలకి రోబోటిక్ సర్జరీ అనేది చాలా ఖరీదైనది, ఎక్కువ కాస్ట్ ఉంటుంది అనేది ఒకటి ఉంది. సో దానికి మీరు ఏం చెప్తారు? అది నిజమేనా లేకపోతే ఏంటి? సో యూజువల్గా చాలామంది రోబోటిక్ శస్త్రచికిత్స చాలా ఎక్స్పెన్సివ్ అనుకుంటారు. బట్ నా ప్రకారం మా రోబోటిక్ హాస్పిటల్లో, ఓనస్ రోబోటిక్ హాస్పిటల్లో అరౌండ్ 50,000 to 1 lakh మధ్యలో ఉంటుంది. అండ్ ఇది కూడా ఏంటంటే మీరు ఓవర్ పీరియడ్ ఆఫ్ 30 ఇయర్స్ డివైడ్ చేసుకుంటే పర్ యానం అరౌండ్ 1000 రూపీస్ వస్తుంది. సో ఇది లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ లాగా చూడాలి. ఒకవేళ వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ లాగా చూసుకోకపోతే ఇనీషియల్గా మేబీ బర్డెన్ అవుతుంటుంది. బట్ 1 year తర్వాత ఈరోజు 50,000 ఎక్కువ కావచ్చు, 1 year తర్వాత చూస్తే మనకు తక్కువ అవుతుంది. సో లాంగ్ టర్మ్లో అంటే 30 ఇయర్స్ 60 ఇయర్స్ అప్పుడు పేషెంట్ని 90 ఇయర్స్ అప్పుడు ఎట్లా ఉంటుందో చూస్తున్నట్లయితే పర్ ఇయర్ 1,000 నుంచి 2,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ చేసినట్లు అవుతుంది. సో ఇంతకుముందు చాలా కాస్ట్లీ ఉండేది. ఇదే సర్జరీ మీరు యూఎస్ వెళ్ళినా, యూకే, లండన్, ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్ ఎక్కడికి వెళ్ళినా 30 lakhs నుంచి 40 lakhsలో ఉంటుంది. ఇప్పుడు మనం వీఆర్ డూయింగ్ ఎట్ 1/10 కాస్ట్, అంటే 3 lakhsలో రోబోటిక్ సర్జరీ కంప్లీట్ అవుతుంది. సో ఇండియన్ పేషెంట్స్ షుడ్ ఫీల్ హ్యాపీ దట్ వరల్డ్ వైడ్ హెల్త్ రేట్స్తో పోల్చుకుంటే మన దగ్గర చాలా తక్కువ రేట్ ఉంది అండ్ ఎక్సలెంట్ ప్రిసిషన్ ఉంది. అండ్ మన సర్జన్స్ ఆల్మోస్ట్ టాప్ లెవెల్లో ఉంటారు వరల్డ్ వైడ్లో కంపేర్ చేస్తే బికాస్ ఆఫ్ అవర్ వాల్యూమ్. అండ్ వీఆర్ అండర్ గోయింగ్ దట్ విగరస్ ట్రైనింగ్ ఎట్ వేరియస్ ఇన్స్టిట్యూట్ అక్రాస్ ద వరల్డ్ వైడ్. నేనే అనుకోండి ఇక్కడ హైదరాబాద్లో ట్రైనింగ్ అయింది, ఢిల్లీలో ట్రైనింగ్ అయింది, కోయంబత్తూర్లో ట్రైనింగ్ అయింది, దెన్ ఇటలీ, జర్మనీ, ఫ్రాన్స్. సో వీ హ్యాడ్
10,000 పేషెంట్స్ చూసిన తర్వాత ఈ టెక్నాలజీ ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది అండ్ అవర్ పేషెంట్స్ ఆర్ వెరీ హ్యాపీ. సో నో నీడ్ టు వరీ అబౌట్ కాంప్లికేషన్స్ అండ్ కాస్ట్ ఆల్సో ఐ సైడ్ ఇట్ ఈస్ 1,000 రూపీస్ పర్ ఇయర్ అన్నట్టు ఓవరాల్గా. ఓకే సార్, ఇంకొక డౌట్ ఏంటంటే నార్మల్గా మోకాళ్ళ నొప్పులు వచ్చినప్పుడు వాళ్ళు ఒకవేళ సర్జరీ చేసుకున్నా కూడా కొన్ని రోజులే వర్క్ అవుతుంది, మళ్ళీ తర్వాత యథావిధిగా పెయిన్స్ వస్తాయి, అలాంటిది అయితే ఒకటి ఉంటుంది. సో రోబోటిక్ దానికి భిన్నంగా ఉంటుందా? సో మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ మజిల్ పెయిన్ కంప్లైంట్ చేస్తారు, ఎస్పెషల్లీ వాళ్ళకి విటమిన్ D3 తక్కువ ఉన్నా, B12 తక్కువ ఉన్నా, కాల్షియం తక్కువ ఉన్నా. అండ్ రెండోది ఒకసారి సర్జరీ చేసుకున్న తర్వాత ఎక్సర్సైజ్ చేయకపోతే, ఫర్ ఎగ్జాంపుల్ ఈవెన్ మా ఏజ్ గ్రూప్ వాళ్ళు కానీ మీ ఏజ్ గ్రూప్ వాళ్ళు కానీ 60 years వాళ్ళు డైలీ ఒక 10 minutes మార్నింగ్ కానీ ఈవినింగ్ కానీ ఎక్సర్సైజ్ చేస్తే ఆ రోజు డిఫరెన్స్గా ఉంటుంది. సో చాలామంది టేక్ ఇట్ గ్రాంటెడ్ ఉండి ఎక్సర్సైజ్ చేయాలంటే చాలా బద్ధకం అండి, చేయడం కష్టం అన్నట్టు. అటువంటి పేషెంట్లకు మాత్రమే కష్టం, కానీ రోజు ఎక్సర్సైజ్ చేసే వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది ఉండదు, చాలా బాగుంటుంది. ఓకే సార్, ఇప్పుడు హిప్ జాయింట్ పెయిన్ గురించి మాట్లాడుకుందాం. సో దానికి ఆ పెయిన్ రావడానికి గల కారణాలు ఏంటి ఒకసారి చెప్పండి. సో హిప్ జాయింట్ పెయిన్ ఈ రీసెంట్గా కోవిడ్ తర్వాత చూస్తున్నాము. ఈ రావడానికి మెయిన్ కారణము ఒకటి అవస్కులర్ నెక్రోసిస్ ఆఫ్ హిప్ అంటారు, రెండోది ట్యూబర్క్లోసిస్. 90% ఆఫ్ ద పేషెంట్స్ కోవిడ్లో స్టీరాయిడ్స్ వాడారు, దాంతో హిప్ జాయింట్ పెయిన్ వస్తుంది. అండ్ దీనికి కంప్లీట్ టోటల్ హిప్ రీప్లేస్మెంట్ సర్జరీ రోబోటిక్ సర్జరీ ద్వారా చేయొచ్చు. ఎక్సలెంట్ రిజల్ట్స్ ఉంటాయి హిప్ రీప్లేస్మెంట్ సర్జరీకి. దీన్ని ఫర్గాటన్ హిప్ సర్జరీ అంటాం, అంటే సర్జరీ చేసిన తర్వాత పేషెంట్ మర్చిపోవచ్చు అండ్ వాళ్ళు మెట్లెక్కొచ్చు, కింద కూర్చోవచ్చు, ఇండియన్ టాయిలెట్స్ వాడచ్చు, ప్లస్ సర్జరీ అయిపోయిన తర్వాత కంపల్సరీగా డ్యాన్స్ కూడా చేయొచ్చు. అంత ఎక్సలెంట్ రిజల్ట్ ఉంటుంది హిప్ రీప్లేస్మెంట్ సర్జరీకి. ఓకే సార్, సయాటికా గురించి చెప్పండి. సో సయాటికా అంటే ఏంటి? సో సయాటికా అంటే చాలా మంది పేషెంట్స్ బ్యాక్ పెయిన్తో పాటు లెగ్ పెయిన్ కంప్లైంట్ చేస్తుంటారు. సో లెగ్ పెయిన్ కంప్లైంట్ చేస్తుంటే మీనింగ్ ఏంటంటే వీళ్ళు ఇది బోను, ఇది పక్కన ఉన్న డిస్క్. సో ఇది ఈ రెడ్ కలర్ ఏదైతే ఉందో ఈ రెడ్ కలర్ డిస్క్ అనేది ప్రొట్రూజ్ అయిపోయి కంప్లీట్గా నర్వ్ మీద ప్రెస్ చేస్తుంది, ఎల్లో కలర్ మీద. సో దీన్ని డిస్క్ ప్రొలాప్స్ అంటారు. దీంట్లో 4 grades ఉంటాయి. 25% అయితే grade 1, 25 to 50 grade 2 అండ్ 50 to 75 grade 3, మోర్ దెన్ 75 అయితే grade 4 అంటారు. ఎస్పెషల్లీ grade 4లో ఉంటే కంప్లీట్గా పేషెంట్ బ్యాక్ పెయిన్ కన్నా లెగ్ పెయిన్ ఎక్కువ కంప్లైంట్ చేస్తారు. వీళ్ళకు మైక్రో డిస్కెక్టమీ కానీ రూట్ బ్లాక్ చేస్తే కంప్లీట్గా రిలీవ్ అవుతుంది.